మొదటి 2 రోజుల్లో వెలుగును ఆకాశాన్ని సృష్టించిన దేవుడు మూడవ రోజున మరొక అద్భుతం చేశాడు. అప్పటి వరకు అంతా నీళ్లతో నిండి ఉన్న ఈ లోకంలో దేవుడు తన మాటతో ఆకాశము క్రింద ఉన్న జలాలన్నీ ఒకచోట చేరాలి, అప్పుడు ఆరిన నేల కనిపించాలి అని ఆజ్ఞాపించాడు. అంతే, మహాసముద్రాలన్నీ పక్కకు జరిగి భూమి బయటపడింది. ఆ ఆరిన నేలకు ఆయన భూమి అని, జలరాశులకు సముద్రములు అని పేరు పెట్టాడు. అంతేకాదు, అదే రోజున భూమి మీద రకరకాల గడ్డిని, విత్తనాలిచ్చే మొక్కలను, పండ్లనిచ్చే వృక్షాలను దేవుడు మొలిపించాడు. ఒకసారి ఊహించండి, ఈ లోకమంతా పచ్చని చెట్లతో ఎంత అందంగా మారిపోయిందో. అది చూసి దేవుడు మంచిది అని సంతోషించాడు. ఇక 4వ రోజున దేవుడు ఆకాశ విశాలంలో జ్యోతులను ఉంచాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని అంటే సూర్యుడిని, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని అంటే చంద్రుడిని సృష్టించాడు. వాటితో పాటు కోట్లాది నక్షత్రాలను కూడా ఆయనే చేశాడు. ఇవన్నీ కాలాలను, రోజులను, సంవత్సరాలను సూచించడానికి దేవుడు మనకిచ్చిన బహుమతులు. రేపటి వీడియోలో జంతువులు, పక్షులు ఈ భూమి మీదకి ఎలా వచ్చాయో చూద్దాం. అలాగే బైబిల్ గురించి ఎరుగని వారి కొరకు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అనుకునే వారి కొరకు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని దేవుని మాటల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక. ఆమేన్.